టుడే స్పెషల్ చిన్న చవలకాయ అదే చిన్న గోకరకాయ కర్రీ మా అత్తమ్మ స్టైల్లో ఎట్లా చేయాలో చూసేద్దాం రండి. మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసి వేయించుకోవాలి. ఇంతకు ముందే మేము చిన్న చవలకాయని ఇట్లా ఉడకబెట్టేసి పెట్టుకున్నామండి. వేగిన ఆనియన్స్లో టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా కొద్దిగా వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. టమాటా పూర్తిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి పచ్చి కొబ్బరిని ఇలా పేస్ట్ చేసి ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసేయాలండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మన చిన్న చవలకాయ యాడ్ చేసేయాలి. ఈ చిన్న చవలకాయలు ఇట్లా ఉడకబెట్టి కర్రీ చేసుకోవాలండి, లేదంటే పసరు స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మా అత్తగారి ఊర్లో దీన్ని చవలకాయ అంటారు, మా అమ్మగారి ఊర్లో గోకరకాయ అంటారు. మరి మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేసేయండి. దీన్ని ఇట్లా మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇది ఒక 50% కుక్ అయిన తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇట్లా కలిపేసారు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఇంకో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి దగ్గర పడే వరకు. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసి దింపేసుకోవాలి. ఇంతేనండి మా అత్తమ్మ స్టైల్ చిన్న చవలకాయ అదేనండి చిన్న గోకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.